యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా అనిపించింది? సూపర్ ఎక్సలెంట్, ట్విస్ట్లు అన్నీ సూపర్గా ఉంటాయి. 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఎలా అనిపించింది? హైలైట్, మూవీకే హైలైట్. ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ సూపర్గా చూపెట్టారంటే ఎన్టీఆర్ని, అది అయానే. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఓపెనింగ్ సీక్వెన్స్ మాత్రం ఎన్టీఆర్ది ఆసమ్. రితిక్ రోషన్ని 10 times ఎలా చూస్తారో అలా ఉంటాడు ఎన్టీఆర్. డాన్స్ ఇద్దరి మధ్య డాన్స్ ఎక్సలెంట్. ఇద్దరు మంచి డాన్సర్స్. సూపర్ అంటే సూపర్గా ఉంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా అనిపించింది? సూపర్గా ఉంది, ఇద్దరిది బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉంది? యాక్షన్ సీజన్ కూడా బాగానే ఉన్నాయి, సూపర్గా ఉంది. డాన్స్ ఎలా అనిపించింది? డాన్స్ ఇంకా సూపర్గా ఉంది. ఇద్దరిలో ఎవరు హైలైట్ అంటారు? ఇద్దరు హైలైట్, ఎవరిని తక్కువ చేయలేదు. నా వాటర్ అనిపించింది? చాలా బాగుంది. బాలీవుడ్ డైరెక్టర్ మన తెలుగు హీరోని ఇంత బాగా చూపిస్తాడని, అది ఎన్టీఆర్ని ఇంత బాగా చూపిస్తాడని ఏదో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓపెనింగ్ సీక్వెన్స్లో, ఓపెనింగ్ ఫైట్లో మాత్రం ఎలివేషన్స్, ఫుల్ మీల్స్ తోపుంది సినిమా. ఎన్టీఆర్ ఉంది, డ్రామా ఉంది, ఎమోషన్ ఉంది. ఎన్టీఆర్ యాక్టింగ్ స్పేస్ కోసం చించేశాడు. నో బ్రెయినర్ ఇది. కళ్ళు మూసిన సినిమాకి వెళ్ళిపోవచ్చు. వార్ 2లో ఎన్టీఆర్ ఇచ్చిన స్పేస్కి నెక్స్ట్ సింగిల్ మూవీ ఎప్పుడు కనబడద్దా అని చూస్తున్నాము. ఎంత తొందరగా ఆయనన్నా ఎంత తొందరగా దించితే అంత తొందరగా మేము టికెట్లు కొనేసుకుంటాం. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఆసమ్ నిజంగా. నిజంగా ఆ రేంజ్లో ఎలివేషన్, బాలీవుడ్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చాడు అన్నకి. నాకు తెలిసి సూపర్ అసలు నిజంగా. వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అస్సలు మిస్ అవ్వద్దు. చెవులన్నీ అలర్ట్గా పెట్టుకున్నాడండి. యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా అనిపించింది? యాక్షన్ సీక్వెన్స్ బాలీవుడ్ వార్ 2 సీక్వెన్స్లో వైఆర్ ఆఫ్ యూనివర్స్ అంతా తోపు ఉంది, సేమ్ అదే లెవెల్. బట్ మనకి ఎక్స్ట్రాగా తెచ్చేది ఎన్టీఆర్ అన్న ఎమోషన్, ఎన్టీఆర్ అన్న డ్రామా తోపు. డాన్స్ ఎలా అనిపిస్తుంది? డాన్స్ అసలు మేము ఇంకన్నీ మర్చిపోయి వాళ్ళిద్దరినే చూస్తూ ఉన్నాం. తోపు.